అందరికీ నమస్కారం అండి. ఫ్లో మిస్ అవుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1½ ఇయర్ తర్వాత 1½ ఇయర్ నుంచి దీని మీద వర్క్ చేస్తూ ఎయిర్ మీద లాస్ట్ ఇయర్ జూలైలో షూట్ స్టార్ట్ చేసి ఫైనల్‌గా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక ట్రైలర్ లాంచ్ ఇదంతా ఇంకొక 5, 6 రోజుల్లో రిలీజ్ అవుతుంది కంటెంట్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చాందిని. ఈ ఈ కంటెంట్‌ని పట్టుకొని అక్కడ అలా కాకుండా నాకు తీసుకొచ్చి ఆ కథ వినిపించి జోసెఫ్‌తో నాకు జోసెఫ్ ఫస్ట్ చెప్పిన నరేషన్‌కి అసలు జోసెఫ్ నరేషన్ అంటే జోసెఫ్ అనేవాడి గురించి ఏం చెప్పాలనంటే తనసలు షూటింగ్ చేయడం ఆపేసి ముందు కెమెరా పెట్టి తను చెప్తున్న నరేషన్ ఒకసారి రికార్డ్ చేసి అది వినాలి. అదే హిట్ అయిపోద్ది అక్కడే కంటెంట్. ఆ లెవెల్ నరేషన్ ఇస్తాడు తను. సో అంత మంచి నరేషన్ విన్న తర్వాత నాకు ఫస్ట్ నుంచి ఏంటనంటే నా ఇంటర్ లైఫ్ గురించి నేను చాలా మందితో షేర్ చేసుకునేవాడిని అనమాట. నేను కూడా గూడవల్లి చైతన్యలో నేను కూడా ఒక ఐకాన్ అనే బ్యాచ్‌లో ఐఐటీకి ప్రిపేర్ అయ్యాను నేనప్పుడు. చాలా మందికి చెప్తుంటే, "అరేమ్మా! మన ఇంటర్ దాంట్లో ఇంత డ్రామా ఉంది. ఎప్పటికైనా ఇలాంటిది ఒకటి తీయాలి అనుకున్న టైంకి జోసెఫ్ వచ్చి చెప్పగానే ఎలాగైనా అంటే ఇది ప్రొడ్యూస్ చేయాలా మనం అంటే ఆల్రెడీ ఆ టైంకి మోగ్లీ స్క్రిప్టింగ్ అది జరుగుతుంది. మనకి ఈ టైంలో ఇది అవసరమా ప్రొడక్షను అని అనుకుంటే నాకున్న ఏకైక ఆలోచన ఏంటనంటే ఇందులో ఏదో రకంగా ఒక చిన్న భాగం అవ్వాలి. అనంటే ఒక ప్రొడక్షన్ అన్న వంకతైనే ఇందులో ఒక భాగం అవ్వాలి. ఎయిర్ అనే దాంట్లో అన్న ఉద్దేశంతోనే దీన్ని పట్టుకొని వదలకుండా అలాగే ఇందాక చెప్పినట్టు సుహృత్, కిషోర్ వీళ్ళతో కూర్చొని మీటింగ్‌లు పెట్టి ఇది ఎలాగైనా ఎక్కాలి అని చెప్పి ఆ తర్వాత సింగిల్ సిట్టింగ్‌లో మొత్తం నరేషన్ అంతా ఫినిష్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాము. సో, చాలా అద్భుతమైన జర్నీ ఇది ఎయిర్‌ది. అంటే ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అన్న టైటిల్ చూసి ఇది నిజంగా చిన్న పిల్లల కంటెంట్ ఏమో, ఏదో కాలేజ్ వాళ్ళ గోల అనుకుంటారేమో. అస్సలు కాదిది. అంటే ఇప్పుడు ఇంటర్ వాళ్ళకన్నా గూడా మన ఇంటర్ డేస్ గుర్తొచ్చే కంటెంట్ ఇది. ఎందుకనంటే నేను చదివిన ఇంటర్ ఎక్స్‌పీరియన్సెస్, జోసెఫ్ చదివిన ఇంటర్ ఎక్స్‌పీరియన్సెస్ అక్కడి నుంచి తీసుకొచ్చి రాసింది. ఆల్ ఇండియా ర్యాంకర్స్ అంటే మళ్ళీ టాపర్స్‌ది గూడా కాదు. ప్యూర్ బ్యాక్ బెంచర్స్ కంటెంట్ ఇది. ఒక పచ్చిగా చెప్పాలి అనంటే ఈ కంటెంట్ ఎలాంటి వాళ్ళ కోసం అంటే, మనం శంకర్ గారి సినిమాలు, మురుగదాస్ గారి సినిమాలు చూసేటప్పుడు హీరో ఒక ప్రెస్ మీట్ ఇచ్చి మాట్లాడుతుంటే ఒకడు సెలూన్‌లో కూర్చొని హెయిర్ కట్ చేస్తా టీవీ చూస్తుంటాడు. ఇంకొకడు వేరుశనగ గుళ్ళు అమ్ముకుంటూ టీవీ చూస్తుంటాడు. అలా ప్రతి ఒక్కళ్ళు బ్యాచిలర్ రూమ్ లో కూర్చొని చూసేవాళ్ళు అందరికీ ఇచ్చే కంటెంట్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా మొత్తం కంటెంట్ చూసాను. బ్యాచిలర్ రూమ్ లో హ్యాపీగా ఫ్రెండ్స్ తో కూర్చొని అలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఒక పార్టీ పెట్టుకున్న టైంలో ఎయిర్ అన్నది ప్లే చేసుకొని చూడండి. కింద పడి నవ్వుతారు, పిచ్చ కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ అవుతారు. అంత యూనివర్సల్ కంటెంట్ ఇది. ఖచ్చితంగా సీరియస్ కంటెంట్ అయితే కాదు. ఏదో మెసేజ్‌లు ఇచ్చే కంటెంట్ కాదు. పీక్ కనెక్టివిటీతో ప్రతి డైలాగు కనెక్ట్ అవుతారు. ఎందుకనంటే ప్రతి డైలాగు మనం లైఫ్‌లోంచి దాటొచ్చిన మనం ఇదొకసారి ఇన్నాం గదా! అనిపించే ప్రతి మాట అలాగే తగులుతది. ఆ లెవెల్ వచ్చిన కంటెంట్ ఇది. సో, ఎయిర్ గురించి ఇప్పుడు ఇందులో టీమ్ గురించి చెప్పాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జర్నీలో డెఫినిట్‌గా 1 ఇయర్ ఆఫ్ జర్నీలో ఈ కంటెంట్ మేము చేసిన బడ్జెట్ చెప్తే ఇప్పుడు మీరు చూసిన రేపు చూడబోయే కంటెంట్‌కి మేము చెప్తే షాక్ అయిపోతారు. అది ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదో. నేను తర్వాత ఎలాగో సక్సెస్ మీట్‌కి ఫిక్స్ అయిపోయారు కాబట్టి సక్సెస్ మీట్‌లో చెప్తా. షాక్ అవుతారు. 4 గంటల కంటెంట్ ఒక ఇన్ని ఎపిసోడ్‌లు ఇది ఈ బడ్జెట్‌లో చేశారా? ఈ బడ్జెట్‌లో ఎలా తీసుకొచ్చారు అది ఇది అనంటే ఇంతమంది కాస్టింగ్ మీరు చూసినట్టయితే ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటనంటే ఈ కంటెంట్ అద్దిరిపోయింది. నా క్యారెక్టర్ అద్దిరిపోయింది. నేను దీనికి న్యాయం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నమ్మి వాళ్ళు తీసుకునే దాంట్లో సగం అవ్వనివ్వండి, ఎంతో తగ్గించుకొని ప్రతి ఒక్కళ్ళు నేను ఇందులో భాగం అవ్వాలి అని చెప్పి చేయటం వల్లే ఈ బడ్జెట్‌లో అయ్యింది. ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ వచ్చింది. సో, ప్రతి టెక్నీషియన్‌కి, ప్రతి యాక్టర్‌కి థాంక్ యూ సో మచ్. పేరు పేరు చెప్పకపోయినా జీవన్ అన్న థాంక్ యూ సో మచ్. అదే నువ్వు తగ్గించుకున్నావు కదా! అదే. సో, చైతన్యరావు ఇందులో ఈ 3 క్యారెక్టర్‌లకి ఏదైతే లీడ్స్‌గున్న అర్జున్, ఇమ్రాన్ రాజుకి వెనకాల ఒక బ్యాక్ బోన్‌గా ఉండే క్యారెక్టర్‌లో చైతన్యరావు కానివ్వండి, హర్ష గాడు కానివ్వండి. సో, వీళ్ళందరూ ఒక ఇంత నమ్మారు ఈ కంటెంట్‌ని. అంటే ఏదో మేమేదో మార్చేస్తాము ఇది అని కూడా కాదు. అంటే ఒక టెక్నికల్లీ హై ఉంటది అలా అని కాదు. సింపుల్‌గా కూర్చొని పిచ్చగా ఎంజాయ్ చేసే కంటెంట్. అదైతే చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ బాయ్స్. 'మిషన్ ఇంపాసిబుల్‌లో' యాక్ట్ చేసినప్పుడు నేను, సుహాసు కలిసి యాక్ట్ చేసినప్పుడు పరిచయమయ్యారు ఈ ముగ్గురు. సో, వాళ్ళని చూసి చాలా ముచ్చటేసింది. వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ కథ రాంగానే ముగ్గురు అని అనంగానే టక్కున వీళ్ళు ముగ్గురికే ఫోన్‌లు కొట్టేసి
నెరేషన్లో అయిపోయింది. లవ్ యూ అంతే, మీరు తప్ప ఇంకెవరు కనపడరు ఈ క్యారెక్టర్లకి. ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్స్, ఇరగదీస్తారు అంతే. అండ్ అది అటు నుంచున్నాడు. ఇంకొకటి, ఈ 1 year జర్నీలో ఎస్ చాలా చాలా దాటుకొని వచ్చాము. మీరు ఒక శంభో శంభో సినిమా చూస్తే ఒక ఇద్దరు లవ్ కపుల్ ఇద్దరు అలా లేచిపోతూ బస్సులో పరిగెడుతుంటే వెనకాల రవితేజ గారు ఇలా పరిగెడుతూ పరిగెడుతూ ఇద్దరు ఫ్రెండ్స్ పరిగెడుతూ పరిగెడుతూ జోబులోంచి డబ్బులు తీస్తూ ఎక్కండి ఎక్కండి తొందరగా వెళ్ళండి వెళ్ళండి బస్సు ఎక్కిస్తారు కదా. ఆ బస్సు మేమైతే ఆ వెనకాల ఉండే అల్లరి నరేష్ గారు రవితేజ గారు ఎవరన్నంటే నితిన్ సాయికృష్ణ అనమాట. ఆ లెవెల్లో నడిపించారు ఈ కంటెంట్ ని. లేదు మేమున్నాం కానివ్వండి 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 అని చెప్పేసి, ఏదున్నా ఇంతమంది యాక్టర్స్ కి డేట్స్ ప్రాబ్లం అవుతున్నా కూడా ఓపిక్ గా కూర్చొని ఇంత ముందుకు తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్ప ఎవరు ఈ కంటెంట్ అయితే చేసేవాళ్ళు కాదు, ఇంత ప్యాషన్ తో ఇలా కూర్చొని ఇంత నమ్మి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ ఇంకెవరన్నా వీళ్ళందరికీ థ్యాంక్స్. ఒక్కళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ సిరీస్ విషయంలో. సింజిత్ ఇరగ్గ తీసి అవతలేసావు అంతే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు లాస్ట్ ఈ టైంలో తను తీసుకున్న స్ట్రెస్ కానీ తను ఇచ్చిన అవుట్పుట్ కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కంటెంట్ ని. థ్యాంక్ యూ. ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కంటెంట్ ని. అంటే నేను ఇందాక అన్న యూనివర్సల్ కంటెంట్ అన్నా కదా, ఆ లెవెల్ ఒక హైస్. రేపు మీరు ఒక ప్రీమియర్కి వచ్చినప్పుడు థియేటర్లో చూస్తే ఇంతొక మాస్ సినిమా చూస్తున్నాం అన్న ఫీల్ వస్తుంది. ఆ లెవెల్ అరుపులు అవి వింటారు. దానిచ్చే హైస్, ఆ కంటెంట్ అలాంటిది. సో అండ్ ఇందాక నేను అన్నట్టు ఈ బడ్జెట్ లో చేసినందుకు ఇంకొక రీజన్ ఏంటంటే, సూర్య ప్రొడ్యూసర్ నేమ్ గా చూసారు, సూర్య వాసుపల్లి అని చెప్పి. తను కాలేజ్ మాకు చాలా సపోర్ట్ గా నుంచున్నాడు. తన దగ్గర మొదలైంది కదా, తను జోసఫ్ వాళ్ళిద్దరు ఆలోచనలోంచి పుట్టి తను జోసఫ్ తో మాట్లాడుతున్నప్పుడు జోసఫ్ కథ రెడీ చేసి ఆ లెవెల్లో చేశారు. సో సూర్యకి చాలా చాలా థ్యాంక్స్. తను వీళ్ళిద్దరూ కలిసి మొదలు పెట్టి అంటే అసలు ఇక్కడ ఈ రోజు నుంచునే వాళ్ళమే కాదు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపిక్గా ఎవరు నన్ను మర్చిపోయిన సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కమింగ్. థ్యాంక్ రా. చేయి కూడా ఇవ్వట్లేదు. ఓకే డన్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు అందరూ. జూలై 3న ఎయిర్ రాబోతుంది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీస్తో, ఎందుకనంటే ఓటీటీలో వచ్చే కంటెంట్ ఫ్యామిలీస్తో చూడండి అని చెప్పడం చాలా రేర్. ఎందుకంటే అక్కడ ఈటీవీ విన్ అనే ఒక లోగో ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పచ్చు. నేను అదే ఫస్ట్ నుంచి చెప్తున్నా, సిరీస్లు అనగానే అందరూ ముద్దుల్ని నమ్ముతున్న టైంలో ముద్దుగా ఉండే కంటెంట్ నమ్మే మనుషులు వీళ్ళు ఈటీవీ. సో అలాంటి కంటెంట్ ఇస్తున్నారు. అండ్ ఇంకా డిఓపి మనోజ్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ షెడ్యూల్లో నాకు చాలా సపోర్ట్గా ఉండి నుంచున్న ఆనంద్, డిఓపి ఆనంద్, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెక్కువ లాగాను. బట్ July 3rd ఎయిర్ చూడండి, అదిరిపోద్ది. యూ విల్ లవ్ ఇట్. యూనివర్సల్ కంటెంట్ వస్తుంది, ఎంజాయ్ చేస్తారు. ఇట్ విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. బెంచ్. ఓకే, మీరు ఇలా ఇందులో చూయించినట్టు సో మీ ఫేవరెట్ సార్ ఎవరు అండ్ ఎక్కువగా తన్నులు తిన్నది ఎవరితో? ఇంటర్లో తన్నులు తినలేదండి, బట్ బేసిక్గా హాస్టల్ లైఫ్లో ఆ గోడ దూకటాలు అవి ఎక్కువ చూపించాము ఇందులో. ఫేవరెట్ సార్లు ఎవరు లేరండి ఆ టైం అంతా. జైల్లో ఉన్నట్టు ఫేవరెట్ జైలర్లు ఉండరు, జైల్లో ఉండేవాళ్ళు. అలాగే ఫేవరెట్ సార్లు కూడా ఉండరు. సో బాగా తన్నులు తిన్నది ఎవరితో? బాగా ఆయన ఎప్పుడు కనిపించినా ఆయన మర్చిపోలేదు. డాడీ తప్ప ఎవరు కొట్టలేదు, మా డాడీ కొట్టేవాళ్ళు. సో ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.